మనం పీల్చే గాలి కలుషితమైంది, మనం తాగే నీరు విషపూరితమైంది, ఆఖరికి మనం తినే తిండి కూడా. అన్నీ మనకి తెలుసు, అయినా ఏం చేయలేం. ఎందుకంటే సిస్టమ్ అలా తయారు చేయబడింది. మనం తినే ఆహారంలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని చాలా మందికి తెలుసు, కానీ డాక్టర్లు చెప్పరు, మీడియా చెప్పదు, పొలిటీషియన్స్ చెప్పరు. ఎందుకంటే అది ఒక పెద్ద వ్యాపారం. మనం జబ్బు పడితేనే మందుల కంపెనీలకి లాభం, మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి నష్టం. అందుకే ఆహారంలో విషం ఉండటం ఒక పొరపాటు కాదు, అది ఒక వ్యవస్థ. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్యాకేజ్ ఫుడ్స్, వీటిలో ఏముందో వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ డబ్బు మేనేజ్మెంట్ అలా అయిపోయింది, మనం ఏం చెయ్యలేం. ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళంతా ఎక్కువ దేని మీద పెట్టుబడి పెడతారో తెలుసా? తినే తిండి మీద. ఇక అదే వాళ్ళ బలమైంది, మనకు బలహీనతగా అయింది. మీకు తెలుసు బాయిలర్ కోడికి నాటుకోడికి తేడా ఏంటో. ఇప్పుడు అలాగే మన బతుకు కూడా సేమ్. ఎక్కువ వర్షం వచ్చినా, ఎక్కువ ఎండ వచ్చినా కష్టమే, హాస్పిటల్ వెళ్లాల్సిందే. ఎందుకలా? ప్రకృతిని తట్టుకునే శక్తి మనలో ఉండేది, కానీ ఎలా తగ్గింది? ఇదంతా కార్పొరేట్ వ్యవస్థ ప్లాన్. ఎన్నో సంవత్సరాల ముందే ప్లాన్ తో సిస్టమ్ ని పెట్టారు. అందుకే మనం ఎంత చదువు చదివినా ఏం చేయలేకపోతున్నాం. ఒక మనిషి వ్యవస్థని మార్చలేకపోవచ్చు, కానీ ఒక మనిషి నిజాన్ని తెలుసుకోగలడు. నేను నా బ్రతుకుని ప్రశ్నించుకోవడం లేదు. రైతు కష్టం కార్పొరేట్ కంపెనీకి ఎందుకు వెళ్తుంది? రైతుకు రావాల్సిన లాభం కంపెనీలకు ఎందుకు వస్తుంది? మనం తినే ఆహారాన్ని మార్చలేకపోవచ్చు, కానీ అందులో సగానైనా దూరం చేయగలం. ఇప్పటి నుండే మొదలు పెడితే మన పిల్లల వరకు ఆగుతుంది. లేదంటే 100 నుంచి 60కి వచ్చాం, ఇది కాస్త 40కి మారుతుంది. అయినా మనిషి అన్నాక చావడం ఖాయం. కానీ మనం తినే ఆహారాన్ని కొంతైనా మార్చొచ్చు, మన పిల్లల కోసం.